ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో మనము ప్రార్థనకు చేసుకొనుటకు ఆన్లైన్ ద్వారా జాయిన్ అయిన మీ అందరికీ దేవుని నామంలో వందనాలు తెలుపుతున్నాం. దేవుని ప్రజలు వర్ధిల్లుతారు అని ఈ యొక్క వాక్య భాగము మనకు సెలవిస్తుంది. మనము ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుకొని ముందుకు సాగుదామండి. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోని దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ప్రియులారా, ఈ యొక్క వాక్యము మనకేం సెలవిస్తుందంటే, దేవదారు చెట్టు, తాటి చెట్టు, రెండు చెట్లు స్థిరత్వము పెరుగుదల మరియు ఓర్పుకు చిహ్నాలని చెప్తుంది. తాటి చెట్టు మనకు తుఫానులో వంగి ఉంటుంది కానీ విరిగిపోదు. అలాగే దేవదారు చెట్టు పొడవుగా పెరుగుతుంది, కాలము ఋతువు ద్వారా కదలకుండా ఉంటుంది. దేవుడు కూడా మనల్ని కోరుకుండేది ఏంది అంటే, మనము దేవుని ఎడల మనము ప్రేమ, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. మన యొక్క విశ్వాసము బాగా పాతుకుపోయినప్పుడు, మన బలము ఆయన పరిస్థితుల మీద ఆధారపడినప్పుడు జీవితంలో మనకు దేవుడు సహాయం చేస్తాడని మనకు సెలవిస్తుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనము దేవుని నామములో ఈ వాక్య భాగాన్ని విన్నందుకు మీకు వందనాలు తెలుపుతూ మరి 2 నిమిషాలు ప్రార్థించుకుందామండి. కళ్ళు మూసుకున్నట్లయితే, మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోక రక్షక దేవా, నీకే వేల కొలది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మరి మేము వాక్యం విని ప్రార్థించుకుంటుండగా మాకు సహాయం దయచేసినందుకు వందనాలు తండ్రి. ప్రభువా, మరి ఈ ఉదయకాలం నుంచి ఆ పనుల నిమిత్తము తండ్రి, చిన్న బిడ్డలైతే, కాలేజీ పిల్లలైతే మరి స్కూళ్ళకు కాలేజీలకు వెళ్ళి మరి తిరిగి గృహానికి చేర్చి నిన్ను సంతోషముగా ధ్యానించుకుంటుండగా తండ్రి, వారికి మంచి తెలివిని, జ్ఞానాన్ని దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగే తండ్రి, కాలేజీలు మరి ఎగ్జామ్స్ కోసం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలైతేమి, మరియు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలనైతేమి తండ్రి, మీరే వారికి తోడు నీడగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగే తండ్రి, ఉద్యోగాలు చేస్తూ మరి దూర ప్రాంతాలకు వెళ్ళి మరి తిరిగి వచ్చు పర్యంతము వారికి తోడు నీడగా ఉన్నందుకు వందనాలు దేవా. అదేవిధంగా తండ్రి, ఇంకా పెద్దవాళ్ళు అయితేమి, మరి హాస్పిటల్లో ఉన్న బిడ్డలైతేమి తండ్రి, దేవా నాయన కాచి కాపాడని ప్రార్థిస్తుండగా వారికి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ రోజంతట్లో మమ్మల్ని దీవించి ఆశీర్వదించినందుకు నీకే వేల కొలది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మరి కుటుంబాల్లో ఉన్న అప్పుల సమస్యలు అయితే, మీ కుటుంబ సమస్యలు అయితే మీకు బాహటంగా తెలుస్తున్నాయన. ఏ ఇబ్బందులు ఉన్నాయో ఏ కుటుంబాల్లో మీరే వారికి మార్గం చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభు పేరిట మేము జయం పొందామని తెలుసుకునే భాగ్యము మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. కుటుంబాలు మరి కొన్ని కుటుంబాలు యవన బిడ్డలైతేమి, పెద్దవారైతేమి మరి తాగుడు, మరి ఆన్లైన్ వ్యసనాలకు బానిసలై ఉంటుండగా నాయన వారికి మాదే మార్గము చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. మీ యొక్క స్థిరత్వాన్ని వారు పొంది తండ్రి, మంచిగా నీలో ఎదిగే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా యొక్క ప్రతి ఒక్క పనులలో తోడు నీడగా ఉన్నందుకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా పనులన్నీ ముగించుకొని మేము నిద్రించుండగా తండ్రి, మీ దేవదూతల చేత మమ్మల్ని కాచి కాపాడి రక్షించి, ఎటువంటి సాతాను శోధనలు లేకుండా మమ్మల్ని కాచి కాపాడి రక్షిస్తారని, మరి తిరిగి మాకు మరొక నూతన దయాన్ని దయచేస్తారని, తిరిగి దాని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క వాగ్దానము వచనము మీకు మేలుకరంగా ఉంటే మీ స్నేహితులకు, బంధుమిత్రులకు ఫార్వర్డ్ చేయమని, మరి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోమని దేవుడి నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.